గూడూరును తిరుపతి జిల్లాలో కలిపిన పాపం వైకాపాది అని ఆ రోజున నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదని గూడూరు ఎమ్మెల్యే పర్సన్ సునీల్ కుమార్ ప్రశ్నించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శనివారం రోజున ఆయన చొక్కాలు పట్టుకోవాలని మాట్లాడారని, ఆ పని మీరు ఎందుకు చేయలేదన్నారు. వైకాపా చేసిన పనికి ప్రజలు ఎన్నికల బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. ఆమరణ నిరాహారదీక్ష చేస్తామని గూడూరు మాదని మాట్లాడుతున్న ప్రసన్న గత 5 ఏళ్లు ఎక్కడికి వెళ్లారో ఆత్మ విమర్శ చేసుకోవాలని సునీల్ కుమార్ ధ్వజమెత్తారు. మళ్లీ సీఎం దృష్టికి, మంత్రుల దృష్టికి తీసుకెళ్తానని, అవసరమైతే రాజకీయాల నుండి తప్పుకుంటున్నానని, మాటకు కట్టుబడి ఉంటానని సునీల్ కుమార్ వివరించారు. గతం నుంచి కూడా మన నినాదం ఒకటే, మన గూడూరుని నెల్లూరులో కలపంచి అడుగుతున్నాం. కానీ ఎందుకు వల్ల ఏం జరిగిందో ఏదో జరగలేకపోయింది. అయితే మళ్ళీ సీఎం గారితో మాట్లాడతాం, వదలం, ఇంతకీ ఈ విషయాన్ని వదలమయ్యా, నాకు అవసరమైతే నాకు రాజకీయాలు కూడా పక్కన పెట్టేస్తాను కూడా చెప్పా. నేను మళ్ళీ ఆ మాటకి కట్టుబడి ఉన్నా. దాన్ని వెనక్కి తగ్గే పరిస్థితులు, ఎందుకంటే నా గూడూరు ఇది, నన్ను 2 సార్లు ఎమ్మెల్యే చేశారు, ఒక మున్సిపల్ చైర్మన్ చేసిన నా ప్రజల కోసం నాకేమి ఇవన్నీ ముఖ్యం కాదని చెప్పి కూడా నేను మళ్ళీ తెలియజేస్తున్నా. అయితే పెద్దలు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టి గూడూరుని నెల్లూరులో కలపండి, మేము కూడా అడుగుతున్నామని చెప్పారు. ఎమ్మెల్యే మాట్లాడాడు, బాగా మాట్లాడాడని చెప్పాడు. దానికి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎమ్మెల్యే వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలని కరెక్టే సార్, నేను కాదంటా. అసలు ఈ పాపానికి కారకులు ఎవరు సార్? మా గూడూరుని తిరుపతిలో కలిపిన పాపాత్ములు ఎవరు? ఆ రాక్షసులు ఎవరు చెప్పండి. మా నోరు కొట్టి మా గూడూరుని తిరుపతిలో కలిపినటువంటి స్వార్థపరులు ఎవరు అనే విషయాన్ని ఒకసారి అడుగుతున్నా. చేసింది మీరు. ఆ రోజు మీకు నోరు లేవా? మేము మాట్లాడాం. ఎక్కడ మాట్లాడారు? ప్రెస్కి ఏమైనా ఇచ్చారా? ఒక మాట మాట్లాడారా? అంటే గూడూరు పేరు కూడా తీరాలి ఈ విషయం. ఎందుకంటే నా వాళ్ళు అందరూ నాకు చెప్పాల్సిన బాధ్యత పడింది. మీరు వైఎస్ఆర్సీపీ లీడర్లుగా ఒక్కరినా సరే మీరు గూడూరు నీటిలో కలపడం అన్యాయం అని చెప్పి ఒక్కరు మాట్లాడారా? లే, పైపెచ్చు స్కూటర్ ర్యాలీలు, స్వీట్ల పంపకాలు, ప్రెస్ మీట్లు, అవన్నీ కూడా మీరు ఎక్కడ నాకు కూడా చూస్తే వాట్సాప్లో వస్తాయి, ఎవరు చేశారు ఏందని. అంటే చేసిన పాపం మీరు చేసి మీరు చేసిన పాపాన్ని కడగదామబ్బా అని చెప్పి మేము బాధపడతా, మేము మా నాయకులకి మేము చెప్తే మా నాయకులు ఆ రోజు మాట్లాడతాం, ఇస్తామని చెప్పారు. మేము ఈద్ చంద్రబాబు గారు ఈయన చెప్పారు, లోకేష్ బాబు గారు చెప్పండి, చెప్పింది వాస్తవమే, అది అడుగుతున్నాం. అడిగే రీతి ఇది కాదు. ఇంతవరకు దాని గురించి ప్రస్తావన ఎక్కడ లేదు. ప్రస్తావన రావాలంటే ప్రజల్లో చైతన్యవంతం రావాల్సిన అవసరం ఉంది. నేను నిన్నే మొన్న చెప్పా, ఇది రాజకీయానికి సంబంధం లేదు, దీంట్లో రాజకీయాలు లాగొద్దు. అందరూ ఉద్యోగస్తుల దగ్గర నుండి ప్రతి ఒక్కరు కూడా మీ రికమెండేషన్స్ అన్నీ కూడా మీ పై అధికారులకు పంపించండి. పంపిస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ మార్చుకునేటువంటి అవకాశం ఉందని చెప్పాను. ఆ రోజు చెప్పాను. రాజకీయాలు వస్తే ఏమవుతుందంటే మాకు వాళ్ళకి ఇంకా మాటలు ఇద్దమే, మధ్యలో ఈ జేఏసీ నీళ్ళు కరిపోతుంది. కాబట్టి అది మంచి పద్ధతి కాదు. మీరు చెప్పేవాళ్ళు, అయ్యా గూడూరుని నెల్లూరులో కలపాలా, నేను కూడా గూడూరుకు వస్తా, జేఏసీ నాయకులతో మాట్లాడతా, వాళ్ళ మద్దతుగా కార్యక్రమాలు చేస్తా అంటే వాళ్ళని కూడా సంతోషం ఆహ్వానిస్తున్నాం. అట్లాకుండా నువ్వు ఆయన చొక్కా పడుకో, ఈ చొక్కా పడుకో అనే మాటలు మంచి పద్ధతి కాదు. మీరు పట్టుకోకూడదు చొక్కాలు. మీరు 2 చొక్కాలు చింపారు, ఎన్ని షర్ట్లు చింపారు? మీరు ఎవరన్నా ఒక్కరన్నా మీరు మాట్లాడారా? పైకి మాట్లాడతారు తప్ప ఆ రోజు మీరు చేసిన పాపం అది. మీరు మమ్మల్ని తిరుపతిలో కలిపింది, మేము పోతామని చెప్పరా? ఆ రోజు జిల్లాలో పెంచింది మీరు, జిల్లాలో పెంచిన పాపానికి మేము బలైనాం. ఆ రోజు ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు మాట్లాడలేదే? ఏమో చెప్పండి, మీరే చెప్పండి. జేఏసీ నాయకులు కూడా మా గూడూరు పేర్లు కూడా దండం పెట్టి అడుగుతున్నా, ఒక్కరు మాట్లాడారా? మాట్లాడలా. మేము బయటకు వస్తే మా పైన తప్పుడు కేసులు పెట్టారు. తర్వాత గెలిచిన తర్వాత కూడా నేను నా ప్రజల సహాయ సహకారంతో గెలిచాను కాబట్టి అసెంబ్లీ 2 సార్లు మాట్లాడాను. ఏ సమస్యలు ప్రస్తావించకపోయినా మా గూడూరుని నెల్లూరులో కలపండి 2 సార్లు ప్రస్తావించాను. అదేమన్నా ఊరికే మాట చెప్పి తప్పించుకోవడమా? నేను మొన్న కూడా ఖచ్చితంగా చెప్పా. ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ కాబట్టి నేను స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నా. అదే వైఎస్ఆర్సీపీ అయితే స్వేచ్ఛ ఉండదు, బానిసత్వమే.
కాబట్టి మీరు ఎవరు మాట్లాడకపోయినా ధైర్యంగా గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిర్ణయానికి అదేమంటే ఐఏఎస్ ఆఫీసర్లు కొంతమంది ఉన్నారు, వాళ్ళు చేశారు, వాళ్ళు పడుకోవచ్చు చొక్క నేనే అలా ఏం చేస్తారు ఈరోజు నాయకులు ఈరోజు ఆమర నిరాహార దీక్ష చేస్తారంట. దేనికి చేస్తారండి దీక్ష? మా జేఏసీ వాళ్ళు చేసి మొత్తం ఏంటి వెళ్ళగొట్టి మిమ్మల్ని అభినందిస్తాం. అట్లాకుండా వెడగొట్టడం మీరే వచ్చి రాజకీయ లబ్ధి కోసం ఈరోజు ఈ పనులు చేయడం అనేది మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నాం. మేము చెప్తున్నాం రాజకీయ లబ్ధి కోసం సునీల్ కుమార్ ఆ మాట మాట్లాడు, నేను కూడా తప్పించుకునేవాడిని. నేను చెప్తున్నా ఒకటే, నా సంగతి మీ అందరికీ కూడా తెలుసు. ఏదైనా ఉంటే ఉన్నట్టు మాట్లాడతా, అవమానపడతా తప్ప నేను అబద్ధాలు చెప్పి తప్పించుకునేటువంటి పరిస్థితి, ఎస్పెషల్లీ నా గూడూరు ప్రజల దగ్గర నేను అబద్ధాలు చెప్పను. నేను మళ్ళీ చెప్తే దేశ నాయకులకి నా పూర్తి సహాయ సహకారాలు మీకు ఉంటాయి. ఇప్పుడు కూడా నేను కాదు అని నేను చెప్పడంలే. అయితే పార్టీ పరంగా వస్తే నా పార్టీ నాకు ఎక్కువ, నా పార్టీ నా దేవుడే. నువ్వు మళ్ళీ ఎవరితో మాట చేస్తావంట, జగన్మోహన్ రెడ్డితో మాట్లాడంట, అప్పుడు నేను దీక్ష చేస్తానంట. అంటే నీకు మాత్రం పార్టీ, నేను మాత్రం ఇందులోకి రావాలా, చొక్కా పట్టుకోవాలా? ఏందా ఇది అన్యాయం? అదే ఒక సామాజిక వర్గం, ఇదే సామాజిక వర్గంలో ఎమ్మెల్యే మీద వేరే సామాజిక వర్గం వాళ్ళు ఎమ్మెల్యే మీరు ఏమన్నా? ఇప్పుడు మేము అనొచ్చు చేసింది మీ సామాజిక వర్గం అని, కానీ మేము అనం. ఎందుకంటే అంత అవసరం లేదు మాకు, ఎందుకంటే ఉన్న వాస్తవాలు చెప్పాలి మీరు. అంతేగాని ఒక ఆయన ఉన్నాడు గూడూరులో, ఆయన చేశాడని ఆయనకి ఏం అవసరం? ఆయన వ్యాపారవేత్త, ఆయనకి ఏం అవసరం? నాలాంటి వాళ్ళు 100 మంది పోతున్నారు ఆయన దగ్గరికి, అర్థమైందా? కాబట్టి అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకత్వాలు ఇచ్చి ఈరోజు పైకి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని మర్చిపోవడం అనేది కూడా తప్పని నేను తెలియజేస్తున్నాను. ఎవరు చంద్రబాబు నాయుడు గారు అని అన్నారు, మీరు ఎలక్షన్లో మీరేం మాట్లాడారు? మీ నాయకుడు ఏమైనా దీర్ఘాలు చూపించాట ఒకసారి? మీ నాయకుడు పోయిన ఎలక్షన్లో మీ నాయకుడు ఏం మాట్లాడాడు? మైక్ పెట్టండి సంతృప్తి స్థాయిలో చేసే విధంగా ఆ ప్రతి ఉద్యోగస్తుడికి కూడా నేను ఇవాళ చెప్తున్నా. వీళ్ళు అడుగుతా ఉన్న సిపిఎస్ అని చెప్పి ఏదైతే ప్లైకార్డులు పెట్టుకొని పోతా ఉన్నారో, వాళ్ళు అడిగేది ఎంత న్యాయమైన డిమాండ్ అంటే ఉద్యోగాలు రిటైర్మెంట్ వచ్చేసరికి వాళ్ళ జీతాలు 20,000, 30,000, 40,000 రూపాయలకు పోతుంది. కానీ ఇప్పుడు అనుసరిస్తూ ఉన్న ఈ సిపిఎస్ పెన్షన్ విధానం వల్ల వాళ్ళందరికీ కూడా కనీసం ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కనీసం పెన్షన్ కింద 1,100, 1,500 రూపాయలు కూడా రాని పరిస్థితిలో వాళ్ళంతా కూడా ఉద్యోగాలు చేస్తూ ఉంటే వాళ్ళందరూ ఎలా బతకాలి మేము అని చెప్పి అడుగుతా ఉన్నా వాళ్ళది సరైన డిమాండ్. ఆ ప్రతి ఉద్యోగస్తుడికి నేను చెప్తా ఉన్నా, అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు దయ వల్ల ఖచ్చితంగా సిపిఎస్ ను రద్దు చేస్తాం, మళ్ళీ ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి తోడుగా ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఎవరు రాగలరా? చంద్రబాబు రాగాలి ఎక్కువ వెనక్కి తిరిగి చూసుకుంటే ఉద్యోగంలో ఉన్నప్పుడు నేను ఉద్యోగం చేశాను, ఉద్యోగం నుంచి నేను రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వెనక్కి తీసుకుంటే నా పిల్లలకు నేను ఏమిస్తున్నాను, నేను ఏం సాధించాను అని చెప్పి ప్రతి ఉద్యోగస్తుడు కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ కనపడని ఈ పరిస్థితిలో ఉన్న ప్రతి ఉద్యోగస్తుడికి చెప్తా ఉన్నాను, రేపు పొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని వందల పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఉద్యోగస్తుడికి కూడా ఇంటి స్థలాలు ఇస్తాము, ఇల్లు కట్టిస్తాము అని చెప్పి ప్రతి ఉద్యోగస్తుడికి చెప్తా ఉన్నాను. ఇంటి స్థలాలు ఇస్తాడు, ఉద్యోగం ఇల్లు కట్టిస్తారంట, సిపిఎస్ వచ్చేస్తారంట. మీరు గవర్నమెంట్ వచ్చింది 5 సంవత్సరాలు ఉండి చేసావా? అంటే రాగాలంటే మీ నాయకుడి కన్నా మా నాయకుడు రాగాలు తీయడు. మా నాయకుడు స్టఫ్ ఉన్న వ్యక్తి, మా నాయకుడు ఊరికి వ్యవహారం చేయడు. ఎందుకంటే ఉన్న పరిస్థితి మాట్లాడు తప్ప వేరే పరిస్థితి మాట్లాడు. కాబట్టి రాజకీయాల్లో ఇవన్నీ అంతేగాని వ్యక్తిగతంగా విమర్శనం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. మీరు ఆ రోజు జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ లేదు, టీచర్ ఉద్యోగాలు అన్నారు, ఉద్యోగాలు ఇచ్చేయవలసిన పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఒకరు కూడా చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీ నాయకుల గురించి మీరు మాట్లాడకుండా మా నాయకుల గురించి మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఈ దాంట్లో గూడూరు విషయంలో మీరు కులాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ రాష్ట్రం
ఈరోజు అభివృద్ధి చెందిందంటే అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే తప్ప ఇంకోటి కాదని చెప్పి నేనే కాదు ప్రజలు చెప్తారు. కాబట్టి అలాంటి వద్దు. ఇక్కడ మనం మన ఇష్యూని చెప్తాం, గవర్నమెంట్కి చెప్తాం. ఖచ్చితంగా నాకు వచ్చి అర్జీని కూడా నేను సీఎం గారికి పంపిస్తున్నా, అలాగే లోకేష్ గారికి పంపిస్తున్నా. నేనేమి ఇక్కడేమి వదిలేసి రాజీ అయిపోయి నేను దాంకొని తిరగట్లే. నేను గూడూరు లోకల్, నాది కశ్మీర్ నుంచి వెళ్ళిపోయేవాడు కాదు, నేను ఇక్కడే ఉంటాను. ఎందుకంటే నా వాళ్ళకి అందుబాటులో ఉండేవాడు నేను. కాబట్టి మీరు దాన్ని రాజకీయం చేద్దని చెప్పి తెలియజేస్తున్నా. ఆ పాపం మీది, మీ పాపాన్ని కడుక్కో పరిస్థితి మీకు లేదు, కడుక్కోలేకపోయారు అది చెప్పారు మీరు. పాపం ఆ మాట కూడా చెప్పారు. మేము చెప్పాము ఆ రోజు చేయలేదని కూడా చెప్పారు. దానికి ధన్యవాదాలు. వాస్తవాలు ఒప్పుకున్నారు. మీరే రాక్షసులు, గూడూరుకి అన్యాయం చేసిన దానికి ప్రధానమైన పాత్ర మీదే అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకుడిని ఒప్పుకున్నందుకు కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. కాబట్టి అలాంటి మాటలు వద్దు. ఏమన్నా ఉంటే మీరు మా జేఏసీకి కోఆపరేట్ చేయండి, వాళ్ళతో కలిసి శాంతియుతంగా వినతి పత్రాలు ఇవ్వండి. నేను కూడా వస్తానని చెప్పి కూడా మా జేఏసీ వాళ్ళకు నేను తెలియజేస్తున్నా. అట్లాగే మీరే కాదు, మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి గారు కూడా సీఎం గారికి అలాగే మంత్రులకి లేఖ రాశారు. గూడూరుని నిరులో కలపని చెప్పి కూడా చెప్పారు. అలాగే రామనాయుడు గారు కూడా ఈరోజు చెప్పారు. ఎందుకంటే మా నాయకులు కూడా ఈరోజు చెప్తూ ఉన్నారు, మా నాయకులు చెప్పండి వదల్లా మా నాయకులు కూడా. కాబట్టి దానికి కారణం ఒకటే, ఈ తెలుగుదేశం పార్టీ ఇది ప్రజల పార్టీ. ఇక్కడ ఎమ్మెల్యేకి మాట్లాడేదానికి హక్కు అధికారాలు ఉన్నాయి, మీ పార్టీలో హక్కు అధికారాలు లేవు. కాబట్టి రాబోయే రోజుల్లో వాళ్ళు చెప్పే రీజన్లు ఉన్నాయి. అయినప్పటికీ మనం ఆ రోజు ప్రజలకి ఆ రోజు చెప్పి ఓడేయాం కాబట్టి నైతికంగా నేను కూడా బాధ్యత వహించాలని చెప్పి నా ప్రజలకు చెప్పాను. ఏదైనా తప్పించుకునే ఉండైతే అటు చెప్పను కదా నేను కూడా. కాబట్టి నా వాళ్ళ కోసం నేను మళ్ళీ చెప్తున్నాను, నా వాళ్ళ కోసం రాజకీయమైన పక్కన పెడతా. నాకేమి ఇదే శాశ్వతం కాదు. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, నేను పొలిటికల్గా మాట్లాడే పరిస్థితి నాకు అవసరం లేదు. 2 సార్లు ఎమ్మెల్యే అయినా మీ దయ వల్ల, ఒకసారి మున్సిపల్ చైర్మన్ అయినా. నా స్థాయికి ఇది జనఫ్. ఎందుకంటే పేద స్థాయి నుండి కింది స్థాయి నుండి వచ్చా, నాకు చాలు. అంతేగాని నా వాళ్ళ మనోగతానికి విరుద్ధంగా నేనైతే ప్రవర్తించే పరిస్థితి ఉండదని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, దయచేసి గూడూరు ప్రజలకి జేఏసీ వారికి తప్పుదోవ పట్టదు. మీ యొక్క ఆ జేఏసీని తప్పుదోవ పట్టి అంటే వస్తుంటారు, మళ్ళీ పోతుంటారు, మళ్ళీ రారు. కాబట్టి కొన్ని లోకల్గా ఉండేవాళ్ళు మనవాళ్ళు మీరు కలిసి రాండి, కలిసి అర్జీలు ఇవ్వండి, రెకమెండేషన్స్ ఇవ్వండి. ఖచ్చితంగా నేను కూడా మా వాళ్ళు కూడా మీతో కోఆపరేట్ చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి అందరినీ తెలియజేస్తూ వాళ్ళ వ్యవహారం వేడు చేయొద్దు. ఇందులో లేరే మీరు 5 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళారు సార్ ప్రసన్న కుమార్ రెడ్డి గారు? 5 సంవత్సరాలు ఇప్పుడు గూడూరుకు వచ్చారు సార్? ఇప్పుడు మీరు ఏమన్నా ఎలక్షన్లో వచ్చారా? అయితే అప్పుడు వైఎస్ఆర్సీపీ నిలబడినటువంటి మురళీ గారికి ఏమన్నా మీరు ఓట్లు ఏమన్నా అడిగారా? చెప్పండి, అదేనా చెప్పండి. లేదు కదా. అసలు మీ గూడూరు వాళ్ళు పోతే తనుకున్నారు మీరు. మీరు పోనీ గూడూరు అని. ఈరోజు అనస్పేట మా గూడూరు అంట. నాకు అర్థం కదా. ఇది ఎంతవరకు ఎవరిది మీది నటన మాది నటన అని ప్రజలకు తెలియాల. అంతేగాని ఇది పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా గూడూరు విషయంలో నేను చెప్పిన మాటనైతే తప్పే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మా జేఏసీకి ఎప్పుడు కూడా కోఆపరేట్ చేస్తా. వాళ్ళు ఏం కావాలన్నా నేను రెడీగా ఉన్నానని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, ఇప్పుడు దాకా కూడా గూడూరు కావాలని పోరాడినటువంటి మా జేఏసీ నాయకులకు అందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు వస్తే మద్దతు తీసుకోండి, ఎవరు మొత్తం తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. అంతేకాదు పొలిటికల్ చేసి మాట్లాడితే మేము కూడా పొలిటికల్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు అదే కదా ఈరోజు అనవసరంగా దీన్నే నువ్వు నిన్న మహాడిపోతే ఇవన్నీ లేవు కదా. వ్యవసాయం జేఏసీ పెట్టారు, మీరు వస్తాం, మేము వస్తాం, మాట్లాడదాం, అందరం కూడా సీఎం గారు రెకమెండేషన్ ఇస్తాం. అంతేగాని మీ నోటికి వచ్చినట్టు వ్యక్తిగత పదాలు, చొక్కాలు పట్టుకోండి, చేతులు పట్టుకోండి అంటే మీరు అప్పుడు పట్టుకోండి జగన్మోహన్ చొక్కా. అప్పుడు ఎందుకు పట్టే చొక్కా మీరు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు నన్ను పట్టుకున్నారు చొక్కా, అరే మీరు పెట్టుకోకూడదు. మీరు ఒక్కరొక్కరు చొక్కా, ఒక ఐఏఎస్ చొక్కా పడుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు చొక్కా పడకూడదా? మీ వైఎస్ఆర్సీపీ నాయకులు చొక్కా పడకూడదు. మీరు అయినా చేసిన పాపాన్ని ఇప్పుడు ఏదో ఏఎస్ఎమని చెప్పి మా పైన వేసే కార్యక్రమం. చదువుకున్న వాళ్ళు విజ్ఞులు ఉన్నారు జేఏసీలో, అర్థం చేసుకోండి. ఈ పాపం ఎవరితో అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆ రోజు మేము అడగకపోతే అంటే మాకు గూడూరు నిధుల్లో కలపాలని ఉద్దేశం ఉంది కాబట్టి అడిగాం ఆ రోజు ఎలక్షన్లో. లేక అడగం కదా, అది అర్థం చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నా. అయిన తర్వాత కూడా ఎక్కడ కూడా దానికుండా ప్రెస్ మీట్ ఇచ్చా, అంటే దానికొని పోయే పరిస్థితి లేదు నాది. కాబట్టి అర్థం చేసుకోమని నేను తెలియజేస్తున్నా. రాజకీయాలు వద్దు, ఇంకా 3-3.5 సంవత్సరం ఉంది, ఇంకా రాజకీయాలు ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, వద్దు. ఇది మీరు మా వద్ద శాంతియుతంగా మా వాళ్ళ
రికమెండేషన్స్ని పైకి పంపించేదానికి తోడ్పడడం తప్ప మీరు రాజకీయం చేసి రేపు ఎల్లుండో 2-3 నెలల ఎలక్షన్ లాగా మీరు మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. నా గూడూరు ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు. మీకు చెప్పాల్సిన బాధ్యత కాబట్టి నేను చెప్తున్నాను. ఆయన నేను చెప్పిన మాట ఎప్పుడు కూడా తప్పే ఉండదు కాదని చెప్పి కూడా మళ్ళీ ఒక్కసారి నా నియోజకవర్గ ప్రజలకి, మా పత్రికా మిత్రులకి, మీడియా వారికి, మా జేఏసీ వారికి అందరూ కూడా పేరు పేరున తెలియజేస్తూ